ప్రపంచ స్థాయికి చేరుకునే ప్రతి నెట్వర్క్ కూడా మొదట్లో చాలా చిన్నదిగానే కనిపిస్తుంది కదా. ఇంటర్లింక్ కూడా సరిగ్గా అలాగే ఒక ఉచిత మైనింగ్ యాప్గా మొదలైంది. కానీ అది అస్సలు గమ్యం కాదు. ఈ ఎక్స్ప్లెయినర్లోకి నేరుగా వెళ్దాం. కోట్లాది మంది నిజమైన వ్యక్తులతో కూడిన వెరిఫైడ్ నెట్వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద పేమెంట్ మరియు రియల్ వరల్డ్ అసెట్ ఎకోసిస్టమ్లలో ఒకటిగా ఎలా మారుతోందో ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. ఇది నిజంగా ఒక కొత్త డిజిటల్ ఎకానమీకి పునాది. 1 బిలియన్ మందికి సేవలందించేందుకు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టును అర్థం చేసుకోవాలి అంటే ముందుగా బయట వినిపించే చిన్న చిన్న ఆరోపణలు, అపోహల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది కేవలం మరో ఫ్రీ యాప్ మాత్రమేనా అని చాలామంది అడుగుతుంటారు. ఖచ్చితంగా కాదు. ఉపరితలంపైన కనిపించే ఆ నాయిస్ను పక్కన పెట్టి అసలు వాస్తవమేమిటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయాణాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవటానికి మనం ఈ 5 అంశాలను కవర్ చేద్దాం. మైనింగ్ యాప్కు మించి అసలు ఏముంది, మనల్ని ఏకం చేసే ఉమ్మడి ఆదర్శాలు, వాస్తవ వాణిజ్యం, ప్రాడక్ట్ లేయర్ విస్తరణ మరియు ఈ ఎకోసిస్టమ్ చట్టబద్ధతకు ఆధారాలు. సరే, ముందుగా మొదటి భాగంలోకి అడుగు పెడదాం. దట్ ఈజ్ మైనింగ్ యాప్కు మించి అసలు వాస్తవమేమిటో చూద్దాం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఒక మెకానిజంకి, గమ్యానికి మధ్య ఉన్న తేడా. ఈ ఉచిత మైనింగ్ యాప్ అనేది ఎప్పటికీ అంతిమ లక్ష్యం కాదు. అది కేవలం ఒక యంత్రాంగం మాత్రమే. లక్షలాది మంది నిజమైన వ్యక్తులతో ఒక వెరిఫైడ్, హ్యూమన్ సెంట్రిక్ నెట్వర్క్ను నిర్మించడానికి వాడిన ఒక అద్భుతమైన టూల్ అది. కాని అసలు గమ్యమేమిటి? ఒక పటిష్టమైన పేమెంట్ మరియు రియల్ వరల్డ్ అసెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ పునాది ఇప్పుడు యాక్టివేట్ అవుతోంది. ఇక స్కామ్ అనే ఆరోపణల విషయానికి వస్తే ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. స్కామ్లు ఎప్పుడూ మీ దగ్గర నుంచి పెట్టుబడి అడుగుతాయి, రైట్? కానీ ఇంటర్లింక్ ప్రాజెక్టు పూర్తిగా ఉచితం మరియు స్వీయ నిధులతో నడుస్తోంది. కమ్యూనిటీని ఎప్పుడూ ₹1 కూడా పెట్టుబడి పెట్టమని అడగలేదు. ఈ డిజిటల్ స్పేస్లో ఇంటర్లింక్ను ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టుగా నిలబెట్టేదే ఇదే. ఇప్పుడు మన రెండో అంశానికి వెళ్దాం. ఉమ్మడి ఆదర్శాలతో ఈ కమ్యూనిటీ ఎలా ఏకమయ్యామో అనేది. ఇక్కడ ఒక అద్భుతమైన కోడ్ ఉంది. కేవలం రక్తం మీద నిర్మించిన దేశం ఎప్పుడూ తనను తాను పరిమితం చేసుకుంటుంది. కానీ ఆదర్శాల మీద నిర్మించిన దేశానికి ఎలాంటి హద్దులు ఉండవు. యునైటెడ్ స్టేట్స్ హిస్టరీకి సంబంధించిన ఈ కోడ్ అక్షరాలా ఇక్కడా వర్తిస్తుంది. డిజిటల్ ఆస్తుల యాజమాన్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడమనే ఒక గొప్ప ఆదర్శం ప్రపంచవ్యాప్తంగా అస్సలు పరిచయం లేని వ్యక్తులను కూడా ఎలా ఏకం చేసిందో మనం చూస్తున్నాం. ఇది నిజంగా ఒక లిమిట్లెస్ సిస్టమ్. ఇతర ఫౌండేషన్ల మాదిరిగా కాకుండా ఇది కో-ఫౌండర్స్ స్వంత నిధులతో నడుస్తోంది. టోకెన్లను అమ్ముకోవటం లేదా వెంచర్ క్యాపిటల్ పైన ఆధారపడటం ఇక్కడ జరగదు. ఎలాంటి ఓవర్ ది కౌంటర్ ట్రెజరీ సేల్స్ లేవు. రాబోయే 5 ఏళ్లకు పైగా ఆపరేషనల్ ఫండింగ్ ఇప్పటికే సురక్షితంగా ఉంది. మరి గూగుల్ యాడ్స్ ఎందుకు అంటారా? అవి కేవలం అవాంఛిత బాట్లను ఫిల్టర్ చేయడానికి, సిస్టమ్ను ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే. ఓకే, ఇప్పుడు 3వ విభాగానికి వద్దాం. వాస్తవ వాణిజ్యం కోసం జరిగిన అద్భుతమైన నిర్మాణం. ఈ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ కేవలం క్రిప్టో ట్రేడింగ్ కోసం కాకుండా నిజమైన కామర్స్ కోసం డిజైన్ చేయబడింది. చాలా బ్లాక్చైన్లు కన్ఫర్మేషన్ కోసం ఎదురుచూసే ప్రాబబిలిస్టిక్ కన్ఫర్మేషన్ సిస్టంపై ఆధారపడి ఉంటాయి. అక్కడ రిస్క్ ఉంటుంది. కానీ ఇంటర్లింక్ చైన్ అలా కాదు. కస్టమర్ పేమెంట్ చేయడానికి ట్యాప్ చేసిన మరుక్షణమే సెటిల్మెంట్ శాశ్వతంగా జరిగిపోతుంది. దీన్నే డిటర్మినిస్టిక్ సెటిల్మెంట్ అంటారు. అంటే వ్యాపారులకు ఎలాంటి అనిశ్చితి ఉండదు. లావాదేవీ పూర్తయిందంటే అది ఫైనల్ అన్నమాట. ఇక్కడ ఈ నంబర్ చూసారా? 60 నుండి 80%. వ్యాపారాల మధ్య క్రాస్ బార్డర్ ట్రాన్స్ఫర్స్ ఖర్చు ఎంత తగ్గిందో ఈ అంకె చెబుతుంది. సాంప్రదాయ కరెస్పాండెంట్ బ్యాంకింగ్ వ్యవస్థలో $10 నుండి $40 వరకు ఖర్చై రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నుంచి ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతో సెకండ్లలోనే సెటిల్మెంట్లు పూర్తవుతున్నాయి. స్పీడ్ మాత్రమే కాదు, సెక్యూరిటీ కూడా. నేటివ్ ట్రావెల్ రూల్ కంప్లాయన్స్ అనేది నేరుగా ప్రోటోకాల్లోనే బిల్డ్ చేయబడింది. ఇదేదో పైపైన అతికించిన ఫీచర్ కాదు సుమా. దీనివల్ల ట్రాన్సాక్షన్ ప్రైవసీకి పూర్తి రక్షణ ఉంటుంది. లావాదేవీలో పాల్గొన్నవారికి మాత్రమే ఆ సెన్సిటివ్ కమర్షియల్ వివరాలు కనిపిస్తాయి. ఒక రెగ్యులేటెడ్ పేమెంట్ ఎన్వైరన్మెంట్లో ఎంటర్ప్రైజెస్ ధైర్యంగా వాడుకోగల అతి కొద్ది నెట్వర్క్లలో ఇంటర్లింక్ ఒకటని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇక 4వ అంశం ప్రాడక్ట్ లేయర్ విస్తరణ. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. కేవలం డబ్బులు పంపించుకోవడం మాత్రమే కాదు. ఇక్కడ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూడండి. వ్యాపారాలు తమ ఆదాయాన్ని ఇంటర్లింక్ చైన్లో టోకెనైజ్ చేసి ఆ టోకెన్ను
ప్రోటోకాల్లోని పూల్స్లో మన ఐటీఎల్తో జతచేస్తాయి. ఆ తర్వాత ప్రతి కస్టమర్ లావాదేవీలో ఒక భాగం ఆటోమేటిక్గా ఇక్కడికి వెళుతుంది. అంటే ఇది గాలిలో ఊహాజనితంగా వచ్చిన డిమాండ్ కాదు, వాస్తవ ఆర్థిక కార్యకలాపాలకు గణిత శాస్త్రపరంగా అనుసంధానించబడిన సాలిడ్ లిక్విడిటీ. ఇప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతలా విస్తరిస్తోందో ఒకసారి ఈ టేబుల్లో గమనించండి. కామర్స్ కింద ఏకంగా 10,000కు పైగా పేమెంట్ పాయింట్లు, ఒక వీసా కార్డ్ భాగస్వామ్యం, డెవలప్మెంట్ కోసం వేలాది డాప్స్, డైరెక్ట్ నెట్వర్క్ బిల్డింగ్ కోసం ఒక ఎస్డీకే, అలాగే యాసెట్స్ కోసం క్రిప్టోతో పాటు టోకనైజ్డ్ యుఎస్ ఈక్విటీలకు సపోర్ట్ చేసే వ్యాలెట్. ఎంత వెంచర్ క్యాపిటల్ కుమ్మరించినా చేయలేని పనిని ఆ ఉచిత మైనింగ్ ఫేజ్ చేసి చూపించింది. ఆ కమ్యూనిటీనే ఇప్పుడు ఈ భారీ పేమెంట్ నెట్వర్క్కు యాక్టివ్ యూజర్ బేస్గా మారింది. ఫైనల్గా 5వ భాగం ఈ అద్భుతమైన ఎకోసిస్టమ్ యొక్క చట్టబద్ధతను నిరూపించే హార్డ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. మనమిందాక మాట్లాడుకున్నట్లు ఇది కేవలం ఉచిత యాప్ అనే అపోహను ఈ వాస్తవాలు పూర్తిగా బద్దలు కొడతాయి. ఏకంగా ఏఐ టెక్నాలజీలో ఎన్ఐఎస్టీ ద్వారా గ్లోబల్గా టాప్ 51వ ర్యాంక్, గూగుల్ నుండి లీడ్ ఇన్వెస్ట్మెంట్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఇంటర్వ్యూ చేయబడిన మొట్టమొదటి బ్లాక్ చైన్ కంపెనీగా గుర్తింపు, మరియు దాదాపు 100 మంది అంకిత భావం గల ఇంజనీర్ల బృందం. ఇవి కాదనలేని నిజాలు. ఇంటర్లింక్ అనేది ఒక పక్కా లీగల్ మరియు హైగ్రేడ్ టెక్నాలజీ ఎంటర్ప్రైజ్ అని ఈ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదంతా చూశాక మనం ఆలోచించాల్సిన ఒక బలమైన ప్రశ్న ఉంది. ఎలాంటి వెంచర్ క్యాపిటల్ హైప్ లేకుండా పూర్తిగా రియల్ మరియు వెరిఫైడ్ మనుషులతో నిర్మించబడిన వెబ్3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క నిజమైన పొటెన్షియల్ ఎంత భారీగా ఉంటుందో ఊహించగలరా? ఇది వెబ్3 ప్రపంచంలోనే ఒక గేమ్ చేంజర్. ఇది ఏదో కొత్తగా మొదలైన అధ్యాయం కాదు, మొదట్నుంచి ఈ ప్రయాణమంతా దీనికోసమే జరిగింది. ఈ ఎక్స్ప్లెయినర్ మీకు ఈ ప్రాజెక్ట్ పట్ల ఒక సరికొత్త క్లారిటీనిచ్చిందని ఆశిస్తున్నాను.